ఏమైనా వాహనం ఉన్నదా? వాహనము లేకుండా పాదములు నేల మీద రాళ్లల్లో రప్పల్లో ముళ్ళల్లో నడిపిస్తూ అడవిలో నడిచి అడవిలోంచి తిన్నగా సముద్రపుడ్డు దాకా నడిచి సముద్రం మీద సేతువు మీద నడిచి వెళ్ళి ఆ లంకకి వెళ్ళి 14 రోజులు నిలబడి వాడి కోసం నిరీక్షించి యుద్ధం చేసి వాడిని చంపి ఉద్ధరించావు. ఎవరిని? సీతమ్మని మళ్ళీ నీ దాన్నిగా చేపట్టావు. షన్రు లంకకు వెళ్ళి అంగ్ అప్పుడు ఇప్పుడు మనమదే ఆ కథే మళ్ళీ మనదిని ఇప్పుడు అప్పుడు భేదం. అన్రు ఈ ఉలహం అళందాయ్, ఇండ్రు మన కోసం నడిచి వస్తున్నాడు. అంగు అప్పుడు లంక దాకా నడిచావు, ఇప్పుడు మా మనసు దాకా నడవాలి. ఇది లోపల ఉన్నాడు ఈ రావణాసుడు శరీరం అనే లంకలో. ఈ రావణాసురుని ఒక్కసారి అంతమొందించాలి. ఆ భగవానుడే మన మనస్సులో దూరి మన మనస్సులో ఉండే అహంకారాన్ని నాశనం చేయాలి. కానీ మనం పోగొట్టుకోగలమా? ఎక్కడికి రావాలి? ఆయన మనస్సులోకి రావాలి. మనస్సులో ఒక్కసారి భగవంతుని స్మరించండి, భగవంతుని రూపాన్ని చూడండి, భగవంతుని ప్రేమించిన భక్తులను ఆశ్రయించండి. ఆశ్రయిస్తే లోపలికి దూరుతాడు. ఆయన దూరితే ఏమిటవుతుంది? తెన్నిలంగై ఆ దక్షిణం వైపునటువంటి లంకని శత్తాయ్ నాశనం చేసేసావు. అలాగే మనకి కూడా ఏమిటి చేయాలి? మన లంకని నాశనం చేయాలి, మన లంక రూపు మార్చేయాలి. లంకని నాశనం చేయడు, మరి ఏమిటి చేశాడు? లంకలో పరిపాలించేవాడిని తీసేసి మరొక పాలకుడిని పెట్టాడు. ఇప్పుడు మనకి కూడా ఏమి రావాలి? నేను చచ్చిపోవాలి కోరుకోకుండా మనకి ఎప్పుడు ఉండాలి. నా మనసే పోవాలి, పిచ్చెత్తిపోతాం, అది పనికిరాదు, ఉండాలి మనసు. మరి ఏమిటి కావాలి? రావణాసురుడి పరిపాలన అంతమొందాలి, కుంభకర్ణుడి పరిపాలన మనకి సహాయం అంతమొందాలి. మనం కేవలముగా విభీషణుడి పరిపాలన లంకలో ఉండాలి మనమంతరం. అంటే లంక అంటే మన శరీరం అయితే, మన శరీరంలో పరిపాలించేది మనసు అయితే, ఆ మనసుకి సోదరులు ఇద్దరున్నారు. వారిద్దరు, ఒకడు తామసుడు ఒకడు రాజసుడు. వీళ్ళిద్దరి పరిపాలన వద్దు. మరి ఎవడు కావాలి మనకి? సాత్వికమైనటువంటి మన విభీషణుడు పరిపాలకుడుగా ఉండాలి. విభీషణుడు ఎవడు? రాముడు తీసుకొచ్చి పట్టాభిషేకం చేసిన రాజు. వీళ్ళందరూ తమది అని తామే పట్టాభిషేకం చేసుకున్న రాజులు. మనమందరం ఎవరిచ్చారు మనకి ఈ పెత్తనం? నేననడానికి. మనం ఒకటి ఇచ్చేది ఏమిటండి? నేనే. ఇది ఎవరిదండి? నాది అంటే నాదేనండి. ఇప్పుడు మరి ఒకటి చెప్పక్కలేదు, ప్రమాణం అక్కలే, మనకి తెలుసు, అన్ని స్పష్టంగా నేనని తెలుసు, నాదని తెలుసు. ఇదిగో వీళ్ళు రావణాసురుడు కుంభకర్ణుడు, వీళ్ళిద్దరిని తీసేస్తాడు స్వామి. ఎప్పుడైనా మనం అదృష్టం చేసుకుంటే, ఎప్పుడైనా జన్మాంతరాల్లో మనం మంచివాళ్ళమై ఉండి ఒకనాడు పొరపాటు చేస్తే, ఆ చేసిన వెనక ఉన్న మన మంచితనాన్ని చూసి అనేక జన్మలలో పుణ్యములు చేస్తే, ఆ పుణ్యములు చేసిన ఫలితముగా ఒకనాడు మనం ఈనాడు చెడు పని చేసి ఒక చెడు జీవితంలో చెడు జన్మలో ఉన్నప్పటికీ మన లోపలికి స్వామి నడిచి వస్తాడు. ఈ లోపలికి నడిచి రావయ్యా అని ప్రార్థిస్తారే, అలా నడిచి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఏమిటి చేస్తాడు? ఇక్కడ ఈ రావణాసురుడిని చంపేస్తాడు. ఎవరు? మన రావణాసురుడు, మన లోపల ఉన్న రావణాసురుడు. 10 ముఖములు కలిగినటువంటి రావయతి అసత్ప్రలాపాన్ కారయతి రావణ. రావణుడుగా రావయతి పలికించుతుండును. ఏమిటి పలికిస్తూ ఉంటాడు మనకి మనసు గారు? రావణాసురుడు అంటే రజోగుణముతో నిండిన మనసు మనకుంటే ఏమొస్తుంది? నేను నాది అనాలనిపిస్తుంది. నేను నాది అని పలికించేవాడెవడు? మన లోపల ఉన్న రజోగుణముతో నిండిన అహంకారమైన రావణాసురుడు. మనం స్వామి నీవాడను, భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనానిచ అంటాడు భీష్ముడు వెళ్ళి. స్వామి నీవే నా రాజ్యం, నీవే నా సుఖం, నీవే నా సర్వం అంటాడు. ఎలా అన్నాడు ఇది? ఈ నీదే అనే మాటలు పలికిన వాడెవడు? సత్వగుణము నిండినటువంటి మనస్సు. నేనే నాదే అన్నవాడెవడు? రజోగుణము నిండిన మనస్సు. అసలు ఏ ఊసు పట్టకుండా నిద్రపోయిన వాడెవడు? మన కుంభకర్ణుడు. అంటే 3 దశల్లో మనమందరి మనస్సులు ఉన్నాయి. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం? రావణాసురుడి పరిపాలనతో ఈ లంక పరిపాలింపబడుతోంది. దీనిని అంతమందించడానికి స్వామి ఏం చేశాడు? మన లోపలికి దిగొచ్చాడండి స్వామి నడిచి. షన్రు అంగ్ తెన్నిలంగై అప్పుడు అక్కడ ఆ దక్షిణం వైపున లంకని. దక్షిణం అంటే ఏమిటి? మన ఊళ్ళో మనందరం చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా 100 ఏళ్ళు 200 ఏళ్ళు నిండిన తర్వాత అయినా ఒక చోటికి వెళతాం. దాని పేరేమిటి? శ్మశానం. అది ఎక్కడ ఉంటుంది? ఊరికి దక్షిణం వైపు ఉంటుంది. ఇక్కడ దక్షిణం వైపు లంక ఉందంటే అర్థం ఏమిటి? మృత్యుస్థానము. మృత్యుస్థానం అంటే ఏది? అంటే తనది కాని దానిని తాను అనుభవించవలనని, తాను స్వతంత్రుడను కానివాడు తాను స్వతంత్రుడని నీకు అనిపించే భావన ఎప్పుడు నీ లోపల కలిగిందో అప్పుడు మృత్యుస్థానంలో ఉన్నావు. కాబట్టి మృత్యుస్థానంలో ఏమిటి చేయాలి? ఒకసారి అమృతత్వాన్ని పొందాలి. అమృతత్వం అంటే మోక్షం. మోక్షం ఇక్కడే వస్తుంది. వస్తుంది ఎప్పుడు? నేను నాది 2 మరిచిపోయి ఒకసారి స్వామికి నేను దోషం, నేనున్నది వాడి వల్ల, నేనున్నది వాడి కొరకు, నేనున్నది వాడి వల్లే. ఈ మాటలు నీ లోపల ఎప్పుడు భాషిస్తాయో ఆచార్య కటాక్షం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల, జన్మాంతర స్మృత పరిపాకం వల్ల, అప్పుడు నీవేమవుతావు? మోక్షాన్ని పొందుతావు. ఎక్కడికో వెళ్ళిపోకలేదు మోక్షానికి, ఇక్కడే మోక్షాన్ని పొందుతాం మనం ఈ భావనలు కలిగితే.
ఇంచేత పాపం నీవు నా కోసం తండ్రి ఎంత దూరం నడిచొచ్చావయ్యా. ఆనాడు రావణాసురుడిగా ఉన్నవాడిని నేనే, ఈనాడు మిమ్మల్ని నడిపించిన వాళ్ళం మేము ఈనాడు గోపికలుగా ఉన్నాము, ఆనాడు మేమే రావణాసురుడు బలిచక్రవర్తిని అని మనం అనుకోవాలి. ఆ కథలు వింటే ఆ కథలు ఎప్పటి కథలో అనుకొని చాలా బాగుందండి, రావణుడు భేషగా యాక్ట్ చేశాడండి. నువ్వు యాక్ట్ చేస్తున్నావు రోజు, నువ్వు రావణుడు ఎవడు యాక్ట్ చేయడం ఎందుకు నీకు? నువ్వెందుకు వేరే సినిమా చూడడం? మన లోపల డైలీ సినీ పిక్చర్ వేస్తూనే ఉన్నాం. నువ్వు రోజు రావణుడి యాక్షన్ యాక్ట్ చేస్తూనే ఉన్నావు, బలిచక్రవర్తి యాక్షన్ యాక్ట్ చేస్తున్నావు. మనం ఎక్కడో బలిచక్రవర్తి కదా రావణాసురుడి కదా సినిమాలో చూడటం ఎందుకంటే మనకి దండగా లోపల చూసుకోలేక, అంటే దీన్ని చూడలేక అక్కడ చూస్తున్నాం. ఒక మాట భావన చేయి, నీకు తెలుస్తుంది ఎక్కడున్నావో నువ్వు. షన్రంగు తెనిలంగై శత్తాయ్ సంహరించినవాడా తిరల్ పూర్తి. ఎంత బలము నా స్వామికి. అంత దూరం నడిచాడా, ఎందరో రాక్షసులను సంహరించాడా. విరాసుడిని సంహరించావా, మొదట తాటకని ప్రారంభించాడు, తాటకని సంహరించావా, ఎంత బలమయ్యా. మారీ సుబాహుల్ని తోడిసేసావా, ఎంత బలమయ్యా. ఒక్కొక్క దాన్ని మన కోసమని స్వామి ఎలా చేసుకుంటూ వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి రామావతారం అంతా తెలిస్తే ఎంత కష్టపడ్డాడో మన కోసమని. కాబట్టి నాయనా, మానవుడు జన్మించి ఏదైనా నేర్చుకుందామని ఉంటే ముందు ఏమి నేర్చుకోవాలి? రామా నేర్చుకో. రాముడి మాట నేర్చుకోకుండా, రాముని పేరు తలుచుకోకుండా రాముడి కథ నేర్చుకుంటే ఎందుకు? చదువు దండుగా. చదువు అంటే ఏది? రామ. అది నేరిస్తే చదువుకున్నట్టు లెక్క, అది నేర్వకపోతే చదువు లేనట్టు లెక్క. ఏది తెలియాలి నీకు? మనుష్యుడిగా జీవించడం తెలియాలి. మనుష్యుడిగా జీవించడం ఎలా తెలుస్తుంది? రాముడు మనుష్యుడిగా వచ్చి ఎలా జీవించాలో నేర్పాడు నీకోసమని కష్టపడి. ఎంత కష్టపడ్డాయండి, పడరా అని పాటలు పడ్డాడు. ఆయనకి ఎందుకండి ప్రారంభం? 12 నెలలు కడుపులో ఉండడం ఎందుకు? పుట్టడం ఎందుకు? బాల్యం ఎందుకు? ఆ విశ్వామిత్రుడు వెంట పోవడం ఎందుకు? ఆయన చదువులు రావా? ఆయన ఉన్నదే వేదం ఇచ్చినవాడు ఆయన, జ్ఞానాన్ని ఇచ్చినవాడు ఆయన. అటువంటి వాడు వెళ్ళి విశ్వామిత్రుడు వెంట వెళ్ళి చదువుకున్నాడండి, అస్త్రాలు నేర్చుకున్నాడు. ఆహా, ఎంత మాకు నేర్పడానికి నేర్చుకున్నావు తండ్రి. ఇవన్నీ ఒక మాట భావించాలని ఒక అవతారం తలుచుకుంటే అలాగే దానిలో ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉండి చాలు, జీవితం సార్థకమైపోతుంది. అటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశాలతో స్వామి అవతరిస్తే ఇవాళ మన గోపికలు ఎంత భావుకగలగారో. బట్టి చదువు లేని పిల్లలండి, వీళ్ళకి ఏముంది? కృష్ణుడి అనుగ్రహం ఉంది, అది కావాలి. వీళ్ళకి ఏమీ జాతి కాదు, వాళ్ళ చదువు కాదు, వాళ్ళ నడువడి కాదు, వాళ్ళ తపస్సు కాదు, మరేమిటి? కృష్ణుడి మీద వెర్రి ప్రేమ. కృష్ణుడు వీరిని ప్రేమించి వీళ్ళ మధ్యకు వచ్చి కనిపించాడు. కనిపిస్తే ప్రేమ పుట్టేసింది. వీళ్ళకి కృష్ణుడు ఏమిటో తెలియదు. పసిపిల్లడు, 5 ఏళ్లవాడు, 7 ఏళ్లవాడు, 11 ఏళ్ళకు వెళ్ళిపోయినాడండి వీళ్ళూరు నుంచి. ఈ 11 ఏళ్ల లోపున ఇక్కడ ఉన్నటువంటి గోపికలు ప్రేమించిన ప్రేమ చూస్తే ఏమి ప్రేమ. అయితే భక్తి అంటే ఏమిటండి అని నారదుల వారు నారద భక్తి సూత్రాలను రాశారు. భక్తి అంటే ఏమిటయ్యా అంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అంటారు. ఆ భగవాన్ని యందు పరమప్రేమ కలగడమే భక్తి అన్నారు. అంటే ఎలా ఉంటుందండి పరమప్రేమ? యథా వ్రజగోపికానాం, నేను చెప్పలేనదుగా వ్రజగోపికలది ప్రేమ అంటే వారిది భక్తి. అంటే నందవ్రజంలో రేపల్లెలో ఉన్న గోపికలది భక్తి. అలాంటి భక్తి మనకు కలగాలి. ఆ భక్తి కలిగితే ఏమవుతాడు? స్వామి మన దగ్గరికి వస్తాడు, మన కోసమని తాను లోపల చేరతాడు. చేరి మనలోనున్న రావణాసురుని అంతమొందిస్తాడు తండ్రి. కాబట్టి షన్రంగు తెనిలంగై శత్తాయ్. ఏమిటి దీనికి ఉండాలి? బలం అంటే అన్నిటినీ తాను ధరించి భరించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన కనుక ఇందరిని మనం ఇంట్లోకి పిలుచుకుంటే ఎలా బతుకుతాం? వాళ్ళ దాన్ని వీళ్ళ కొన్నాళ్ళ పాటు ఉండనిండి అన్నాడు. ఎందరైనా తనతో చేర్చుంటాడు, ఎందరైనా తనలో చేర్చుంటాడు, ఎందరిలోనైనా తాను చేరతాడు. ఎంత బలశాలి తండ్రి, నీ బలమునకు మంగళం. 2వది అయింది. 3వది, మొదటిది అహంకారమును తగ్గించుట. 2వది అహంకారము పుట్టే చోటైన మనసులోనికే తాను చేరి అహంకారమును నాశనము చేయుట. కాదు, ఇంకా మరి కొంచెం ఉంది. ఈ అహంకారం కలగడానికి కారణం ఏమిటి? పొన్రచ్చగడముదైతాయ్ పుహళ్పోతి. అసలు ఈ శరీరం ఎందుకు మనకి రావాలండి? శరీరం ఇచ్చి శరీరం చేరితే అహంకారం వస్తుంది కనుక అహంకారం పోగొట్టుకో. శరీరం నువ్వెందుకు ఇచ్చావు? ముందు అడగండి ఆయన్ని. అడిగితేను ఏం మమ్మల్ని హాయిగా శుద్ధంగా నీతోటి పాటు మాలాగే నీ దగ్గర ఉండకూడదు, శరీరం అనేది తగల్చేసావా? అబ్బాయి శరీరం వస్తే నీకు అహంకారం వచ్చిందో, శరీరం నేను అనుకుంటున్నావు, అది పోగొట్టేసుకో. దాన్ని పోగొట్టడానికి ఆయన పుట్టాలి, మళ్ళీ ఇక్కడ అన్ని బాధలు పడాలి. అయితే ఇప్పుడు అంటున్నారు, తండ్రి మాకు దీనికి కారణము కర్మ. ఎందుకు శరీరం వస్తుంది మనకందరికీ? శరీరం పోవాలంటే పోయేది కాదండి, అది నువ్వే తెచ్చుకున్నావు, నువ్వు సంపాదించుకున్నావు. ఎలా సంపాదించుకున్నావు? నువ్వు చేసిన కర్మ వల్ల వచ్చింది శరీరం. కర్మ మనకు వెనక జన్మలలో ఎన్నో కొన్ని కోట్ల జన్మలై ఇవాళ జన్మకు వచ్చాం. ఈ జన్మకి రాకముందు మనం చేసిన కర్మలన్నీ మనం ఇక్కడికి రావటానికి కారణం. మనం చనిపోయేటప్పుడు, ఈ శరీరం విడిచిపోయేటప్పుడు మనతో పాటు మనము చేసిన కర్మలలో ఏవి మనకి బాగా పరిపక్వమై అనుభవించడానికి రెడీ అయిపోయినాయో
వాటిని అన్నింటినీ తీసి మరో కొత్త శరీరంలో పెడతాడు మనని. అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా వెళతామండి అంటే భగవద్గీత చెప్పింది, నీతో పాటు 6 పట్టుకో వెళతామన్నది. మనతో పాటు 6 వస్తువులను పట్టుకో వెళతా ఉన్నాం మనం నెక్స్ట్ మజిలీకి. ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి మారేటప్పుడు ఏమిటి, టీవీ పారేము. కొంతమంది బాగా డబ్బును వాళ్ళది టీవీ వేలం వేసేస్తారు కదా, అమ్మేస్తారు. బాగా అక్కర్లేని వాళ్ళు పాపం టీవీ మోసుకుపోవాలి, ఇంట్లో ఉన్నటువంటి వంట సరుకులన్నీ పట్టుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళగానే తినడానికి ఏవో పదార్థాలు ఇవన్నీ పట్టుకెళ్ళాలి. పెట్టుకున్న అవసరమైన సరుకులతో మాత్రం ఎలా వెళతారో అలాగే మనం కూడా ముక్కును వదలం, కన్నును వదలం, చెవిని వదలం, నాలికను వదలం, చర్మాన్ని వదలం. ఈ 5 మనతో పాటు వస్తాయి. కాబట్టి ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల జన్మల నుంచి మనం వీటికి అన్నిటికీ పట్టుకో వస్తున్నాం. కాబట్టి దీనికి ఎంత మసి పట్టుంది. కాచిన కాగే మళ్ళీ కాస్తే నీళ్లతో ఏమైపోతుంది అడుగునా, మసి పడుతుంది. అలాగే మనం ఈ ఇంద్రియాలతో ఎన్ని చూసామో, ఎన్ని తిన్నామో, ఎన్ని విన్నామో, ఎన్ని వాసన చూసామో, ఎంత రజసంటిందో, ఎంత తమసంటిందో, నల్లగా మాడిపోయి ఉన్నాయి. కానీ వదిలేమే, మాడిపోయింది పాయసి కొత్తది కొనుక్కుంటామా, మళ్ళీ పట్టుకొస్తాం ఇక్కడికి కూడాను. అలా పట్టుకొస్తున్నామట మనం ఈ జన్మలన్నింటిలోనూ. లోపలి మనసు ఒక దాన్ని పట్టుకొస్తాం. ఈ 6 మనతో పాటు వస్తాయి. ఈ వచ్చినటువంటి ఎందుకు వస్తున్నాయండి మరో చోటికి, ఇది ఎలా వస్తున్నాయండి, ఇదిగో ఈ శరీరం అనేటువంటి బండి మీద ఎక్కువ వస్తాయి. ఈ శరీరం బండి, ఈ బండి మీద ఎక్కువ వస్తాయి. దీన్ని పోవాలి. ఎలా పోతుంది బండి అంటే, ఈ బండికి ఆయన కాలు తగలాలి, ఇందాక పాదం రాయాలి, రెండవసారి పాదం నడిచి రావాలి, మూడవసారి ఆ పాదము తగలాలి. ఎవరికి తగిలింది, ఇప్పుడు శగడముదైత. శగడం అంటే బండి, శకటం అంటే బండి. బండికి శకటం అని పేరు. శకటం అంటే మన శరీరానికి పేరు. శకటం అంటే ష అంటే సుఖము, కట అంటే ఛేదించడం. కట్ట అని ఇంగ్లీషు, సంస్కృతము కట్టే. ఇప్పుడు ఇంగ్లీషులోనూ కట్టే, సంస్కృతంలోనూ కట్టే. సియుటి కట్టది, ఇది కట్. ఇది కట్ అంటే ఏంటి, ఛేదించుట. ఛేదించుట దేనిని ఛేదిస్తుంది, నీ కర్మలను ఛేదిస్తుంది. ఏది ఛేదించింది, ఒకనాడు స్వామికి 27 రోజులైంది. నది ఒడ్డుకి తీసుకువెళ్ళి ఏదో ఒక లాంఛనం మన వాళ్ళు చేస్తూ ఉంటారు, కప్పన మొక్కడమనో ఏదో అలాంటిది ఏదో చేస్తారు. అలాగా తీసుకెళ్ళారు యమునా నదికి. కృష్ణుడిని తీసుకుని వెళ్ళింది ఆవిడ యశోదాదేవి. అందరూ పుణ్యస్త్రీలందరూ వెళ్ళారు, బ్రాహ్మణులు వెళ్ళారు. అన్నీ కానుకలు పట్టుకెళ్ళింది, హోమాలు చేయించింది, దానాలు చేసింది, అందరికీ ముత్తైదులకంతా లాంఛనంగా అన్నీ ఇచ్చేసింది. ఇంకా పట్టుకెళ్ళి ఏదో స్థాపించినప్పుడు యమునలో పడేసి యమునకు దండం పెట్టి రావాలి. తను వెళుతోంది కదా, ఈ పసివాడిని తీసుకెళ్ళలేమని అక్కడ బండి కింద ఉయ్యాల కట్టి, ఆ ఉయ్యాల్లో బాబును పడుకోబెట్టి, దానికి ఈ పక్క ఆ పక్క అన్ని పక్కల 2 బళ్ళు 4 బళ్ళు అడ్డు పెట్టి, పదండి వెళ్ళొచ్చేద్దాం, ఇంతలో ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటారని పసిపిల్లల్ని కాపలా పెట్టింది యశోదాదేవి. వెళ్ళారు అందరూ యమునకి. వెళ్ళేసరికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ మన పిల్లాడికి పాలు తాగిన బాబుకి ఆకలేసేసింది. ఈసారి పెద్ద ఏడుపు చేస్తున్నాడు, మీద కాలెత్తాడు ఇలా పడుకొని. ఎలా ఉందో పాదం చూడండి ఒక మాట, లేత పాదం, ఎర్రని పాదం. చిగుళ్ళు ఇలా పొట్లం కడితే చిగుళ్ళు దగ్గరగా ఉంటే, ఎర్రటి చిగుళ్ళు అలా పైకి ఉంటే ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది ఆ పాదం. పాదంతో ఇలా తగులుతున్నాడు. తగులుతుంటే ఎందుకో ఇలా తిరగడంలో బండికి తగిలింది ఆ పాదం. బండి ముక్కలు అయిపోయింది. ఏం పాప ఆయన తన్నాలనుకోలేదుట. మరేమిటి అక్కడ ఆయన పొండ్ర అంటే చితికిపోయేలాగు, శిథిలమైపోయేలాగు. శగడం బండిని, ఉదయిత్త చిమ్మినటువంటి, పొండ్రచ్చగడం ఉదయిత్త పుహట్పోత్తి. ఆ పాదంతో బండిని చిమ్మేసేవయ్యా. నీ కీర్తి ఎంత గొప్పది. పెద్దవాడవై వామనుణ్ణి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి వామనుడవై కొలిస్తే గొప్పలేదు. ఈ పెద్దవాడివయో పెరిగావు, కొండంత అయినావు, కొలిచావు, అది గొప్ప ఆ పాదానికి. అంతకంటే 25 ఏళ్ల వయస్సులో మనుష్యుడివై నడిచావు, అది గొప్ప. అది గొప్ప కాదు. చక్రవర్తి కుమారుడివి, బాగా అస్త్ర విద్యాభ్యాసం చేసిన వాడివి, మంచి దృఢమైన శరీరం గలవాడివి, నడిచావు, అది గొప్ప కాదు. ఇది గొప్ప. 27 రోజుల వయస్సులో సుకుమారమైన పాదంతో బండి తంతే చితికిపోయిందిట. స్వామి, అది కీర్తి. ఎవడైనా చేతగాని వాడు చేస్తే ఎంత గొప్పండి, ఎంత గొప్పండి. గొప్పవాడు చేస్తే గొప్ప ఏమిటి, చేశాడు. నిజమే మన స్వామి ఏమిట పుగడ్, కీర్తి. ఏమిటి చేసిన గొప్ప. మనకి ఇందాక మొదటిదేమిటి అహంకారం, రెండవదేమిటి అహంకారానికి మూలమైనటువంటి కర్మ. ఆ కర్మ ఇప్పుడు వస్తుంది. దీని పేరేమిటి, కర్మ. కర్మ వల్ల ఏమిటి వచ్చింది, శరీరం. ఈ శరీరం పోవాలి, కర్మ పోవాలి. కర్మ అనేది మన శరీరానికి చక్రం. 2 చక్రాలు బండికి ఉంటాయి. మన శరీరం అనే బండి నడవడానికి 2 చక్రాలు ఏర్పరిచాడు భగవానుడు. ఒక పక్క పుణ్యము, ఒక పక్క పాపము. పుణ్యం అనేది ఒక పక్క చక్రం, పాపం అనేది ఒక పక్క చక్రం. ఈ 2 చక్రాల మీద మన శరీరం నడుస్తోంది. ఈ శరీరం నుంచి మరో శరీరంలోకి దేంతో వెళుతున్నాం, మనం చేసుకున్న కర్మ ఆధారంగా వెళతాం. ఎటువంటి కర్మ చేస్తే అటువంటి శరీరం వస్తుంది.
కాబట్టి దీన్ని ఎవరు పోగొట్టాలి? స్వామి పాదం పోగొట్టాలి. ఆ బాలకృష్ణుడి ఆ సుకుమారమైన దివ్య పాదారవింద స్పర్శ ఒకసారి నీ మనసులో తగిలితే ఈ బండి చితికిపోతుంది. అందుచేత స్వామి ఎంత ఉపకారం చేసావయ్యా, మా కర్మలను నాశనం చేసిన వాడివి నీవే కదా, కర్మలను నాశనం చేసి శరీరమే లేకుండా చేసిన వాడివి నీవే కదా, మహత్తరమైన అహంకారాన్ని నశింపజేసావు. అహంకారం ఉండే చోటికి వెళ్ళి అహంకారాన్ని సమూలంగా తీసిపారేసి సాత్వికమైన అహంకారాన్ని ప్రతిష్ఠించావు. కాదు, కేవలముగా మా దీనికి కారణమైనటువంటి కర్మ వల్ల వచ్చిన శరీరాన్ని నీ పాదంతో చిమ్మి పారేసావు. కాబట్టి పొండ్ర చెగడముదైత్త పుహష్పోత్తి. మరొక్కటి ఇంతకంటే గొప్ప పని చేసావు తండ్రి. 7 ఏళ్ల వయస్సు, ఇంద్రుడి కోసం యాగం చేయడం ఆ ఊళ్ళో అలవాటు. ఇంద్రుడికి ప్రతి సంవత్సరం పంటలు రాగానే వర్షం ఇంద్రుడు ఇస్తాడు కనుక, ఇంద్రుడు ఇచ్చిన వర్షానికి ఎవరైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారంగా వారికి ఏదైనా ఇవ్వాలి కనుక ఇంద్రుడికి ఒక యజ్ఞం చేసేవారు ఆ ఊళ్ళో. అది కార్తీక మాసంలో శరదృతువులో పంటలన్నీ ఇంటికి రాగానే బాగా పుష్కలంగా వండి పట్టుకెళ్ళి ఆ ఇంద్రుడికని ఇంద్రదేవుడికని కొండ మీద పోస్తారు. పోసేసి వచ్చేస్తారు, స్వామి ఆరగించు, స్వామి ఆరగించు. ఏమో తింటాడో తినడో మనకు తెలియదు, కానీ పొయ్యమని చెప్పారు శాస్త్రంలో, చేసేసారు గొల్లలు. ఒకనాడు సిద్ధపడుతున్నారు, మన కృష్ణుడు వచ్చాడు. ఏమిటండి అడావిడి అన్నాడు. ఏమీ లేదే, మనం ఏటా చేసే యజ్ఞం ఉంది కదా, యజ్ఞం చేస్తున్నాము. ఓహో, ఎవరి కోసం అంటే ఇంద్రుడికి. ఎందుకు? వర్షం ఇచ్చేవాడు ఆయనే కదా, వర్షం లేకపోతే మన పంటలు లేవు, పాడి లేదు కదా, కాబట్టి పంట పండితే పాడి వస్తుంది, ఆవులు మేస్తాయి, ఆవులు మేస్తే పాలు వస్తాయి, పాలు వస్తే నీకు వెన్న వస్తుంది. కాబట్టి నీకు భోజనం రావాలంటే పంట పండాలో, పంట పండాలంటే వర్షం పడాలో, వర్షం పడాలంటే ఇంద్రుడికి ఆరాధన చేయాలి. ఓహో అలాగా, ఇంద్రుడు ఇస్తున్నాడు యజ్ఞం. అయితే మనం యజ్ఞం చేయకపోయినా ఇస్తాడా, చేస్తేనే ఇస్తాడా అని అడిగాడు. అంటే చేస్తేనే ఇస్తాడు. అంటే చేస్తే ఇచ్చేవాడైతే మనం చేస్తే చేయకపోతే ఇవ్వడు కదా, చూద్దాం మానేసి అన్నాడు. లేదయ్యా తప్పకుండా చెయ్యాలి. ఎంచేత చెయ్యమని శాస్త్రం చెబుతోంది. ఎవరికి చేయమని చెబుతోంది? ఇంద్రుడికి. ఇంద్రుడు అంటే అన్నాడు, ఇంద్రుడు అంటే ఒక రాజు, దేవతలకందరికీ రాజు. అదే అర్థం చెప్పాలి వాళ్ళకి. దానికోసం ఈ సంవత్సరం మానిపించేశాడు. ఇంద్రుడు అంటే ఎవరో చెప్పాలి. ఇంద్రుడు అంటే ఎవరు? ఈయన దేవలోకాన్ని పరిపాలించేవాడు కాడు. ఆ ఇంద్రుడికి లోపల నేనున్నాను. ఈ నేనంటే ఎవరు? కృష్ణ భగవానుడు ఉన్నాడు, అంటే నారాయణుడు ఉన్నాడు. ఆయన ఏమిటి చేస్తున్నాడు? లోపల ఉండి వాడికి అబ్బాయిని వర్షం ఇయ్యి అని ఒక అధికారం ఇచ్చాడు. ఈ శరీరముతో ఆ పని చేస్తున్నాడు. ఇవాళ మనం భర్తగా ఉంటే, ఇవాళ మనం భార్యగా ఉంటే, మళ్ళీ జమలో భర్త భార్య అయిపోవచ్చు, భార్య భర్త అయిపోవచ్చు. అంటే శరీరం శరీరానికి భర్త భార్యను, ఆత్మ ఆత్మకి భార్య కాదు, భర్త కాదు. కాబట్టి నేను ఎప్పుడూ భార్యనే, నేను ఎప్పుడూ భర్తనే అని అహంకరించడానికి వీలుందా? మనకి లేదు. ఇది లోపల వాడు ఉండి కర్మానుగుణముగా ఒక్కొక్క రకమైన శరీరం ఇస్తే లింగభేదం వస్తోంది, గుణభేదం వస్తోంది, వయోభేదం వస్తోంది, అన్నీ వస్తున్నాయి. కాబట్టి శరీరానికి వచ్చినటువంటి ధర్మాలన్నీ దేనివి? ప్రకృతివి. లోపల ఉన్న ఆత్మ ఏ విధమైనటువంటి మార్పులు లేనిది. అటువంటి ఆత్మ శరీరంలో ఉంది కర్మ వల్ల. అందుచేత మనం ఇది తెలియక చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాడు స్వామి? ఈ బండికి కారణమైనటువంటి కర్మని చిమ్మి పారేయాలి. పారేస్తే శరీరం అదే బదులైపోతుంది. కాబట్టి పాదం తగల్చాడు. దాన్ని చెప్తున్నారు ఈ దీనిలో. ఇది అయిపోయిన తర్వాత వర్షం మానిపించేశాడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. ఏటా పెట్టి భోజనం మానిపించాడు. ప్రతి సంవత్సరం మంచి శరదృతువులో రాత్రి వెన్నెల్లో విందు చేసుకుంటూ ఉంటారు మన ఆఫీసర్స్ అందరూ. ఎందుకని ఆ రోజున ఏదో మూన్ లైట్ డిన్నర్ అని ఆ వెన్నెట్లో డిన్నర్ పెట్టుకుంటారు. రాత్రి అందరూ మగ ఆడ అందరూ చేరతారు, పుష్కలంగా తింటారు, తాగుతారు, డ్యాన్స్ చేస్తారు, మంచి ఆనందంగా వచ్చేస్తారు. ఇది కదా మనం ఏటా చూస్తున్న పని. అలాగే వీళ్ళు చేస్తున్నారు. చేస్తూ ఉంటే స్వామి వచ్చి వద్దన్నాడు. వద్దంటే ఏమిటైంది? అయ్యా ఆయన కోపం వచ్చింది. ఈయనన్నాడు, అసలు ఇవి ఇంద్రుడు కాదు, మన ఆవులు లేకపోతే మనం బతుకుతామా? ఆవులకి మేత కొండిస్తోంది కానీ ఇంద్రుడు ఇస్తున్నాడా? కాబట్టి ఇంద్రుడు ఇస్తున్నాడు. గోవర్ధనం ఇక్కడ లేకపోతే వర్షం పడుతుంది. ఆయన ఎత్తుగా కొండ ఉంది కనుక వెళ్ళే మేఘాలను అడ్డుతోంది కనుక వర్షం పడుతోంది. కాబట్టి మనం ఎవరిని ఆరాధించాలి? కొండను ఆరాధించాలి. ఆ కొండ మీద పలిసినటువంటి పూరి తిని మనకి పాలిచ్చే ఆవులను ఆరాధించాలి. దీనికి కావలసినటువంటి ఏ యజ్ఞం చేయాలన్న మంత్రం ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి. అంటే మనం ఇప్పుడు యజ్ఞం ఏమిటిది? గోవర్ధన యజ్ఞం. ఇది వరుణ యజ్ఞం, ఇంద్రయజ్ఞం కాదు. గోవర్ధన యాగం చేద్దాం, గోవర్ధనాన్ని ఆరాధించాను రండి అన్నాడు. అని గోవులకు పూజ, గోవర్ధనానికి పూజ ఏర్పాటు చేశాడు. ఎవడు? ఇంద్రుడి యాగం చేసే రోజున. ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు డిన్నర్కి ఆ ఇన్విటేషన్ వస్తుందో. రాత్రి వెళ్ళిపోదాం అన్నప్పుడే 2 రోజుల నుంచి సాపాటు మానేసి కూర్చున్నాడు. వెళితే వాడు పుష్కరంగా తినొచ్చు అని. ఈయన కాస్త ఇన్విటేషన్ మానేశారు. వీళ్ళు ఇంద్రాగచ్చ హరి ఓ ఆగచ్చ అని పిలవడం మానేశారు. మానేసరికల్లా ఆయనకు చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఈ పిల్లవాడు ఏం చేయిస్తున్నాడు? పసివాడు.
వీడందరినీ పట్టుకెళ్ళి వండండి అన్నాడు. అన్ని పదార్థాలు వండించేశాడు. గారెలు వండారు, పాయసం వండారు, అప్పాలు వండారు, అన్ని పదార్థాలు వండారు. అందరూ గంపలతోటి బళ్ళతోటి పట్టుకొచ్చి